నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు. బీసీ రిజర్వేషన్లపై సీఏఎస్ చొప్పదండి ఎమ్మెల్యే ఫిర్యాదు. ఐటీఐ కాలేజీల్లో ఏటీసీ సెంటర్లు ఏర్పాటు. అధికారులతో కలిసి ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం స్ఫూర్తిదాయకం. ప్రజా ప్రతినిధులు కుల సంఘాల ఘననివాళి. ఇక వార్తల్లోని వివరాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు సంబంధించి జీవో జారీ చేసింది. ఈ మేరకి రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్ శుక్రవారం జీవో నెంబర్ 9ని జారీ చేశారు. దీని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు పదవుల కేటాయింపుల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఇదిలా ఉంటే మరికొన్ని గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువరనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఇందులో భాగంగా బీసీలకి 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో 9ని విడుదల చేసింది. కరీంనగర్ జిల్లాలో 15 జెడ్పీటీసీ స్థానాలకి రిజర్వేషన్లు ప్రకటించారు. రామడుగు, సైదాపూర్ మహిళ, కరీంనగర్ రూరల్ స్థానాలు ఎస్సీ అభ్యర్థులకి కేటాయించారు. ఇక బీసీలకి 6 స్థానాలు కేటాయించగా చొప్పదండి జనరల్, శంకరపట్నం మహిళ, ఇలంతకుంట జనరల్, తిమ్మాపూర్ మహిళ, జమ్మికుంట మహిళ, వీనవంక జనరల్ చొప్పున కేటాయించారు. ఇక మొత్తం 6 జనరల్ స్థానాలుండగా కొత్తపల్లి జనరల్, గంగాధర జనరల్, మానకొండూర్ మహిళ, చిగురుమామిడి మహిళ, గన్నేరువరం జనరల్ చొప్పున రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఇక ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. ఎస్సీ 3 స్థానాలకి గాను సైదాపూర్ మహిళ, కరీంనగర్ రూరల్ యూబైఆర్, తిమ్మాపూర్ యూబైఆర్ ఉండగా బీసీ 6 స్థానాలకి గాను రామడుగు మహిళ, చొప్పదండి మహిళ, శంకరపట్నం మహిళ, జమ్మికుంట, ఎంబయ్యు, చిగురుమామిడి, ఎల్లందుకుంటను కేటాయించారు. జనరల్ 6 స్థానాలకు గాను గంగాధర మహిళ, గన్నేరువరం మహిళ, మానకొండూరు మహిళ, వీనవంక జనరల్, హుజూరాబాద్ జనరల్, కొత్తపల్లి జనరల్ చొప్పున రిజర్వేషన్లు కేటాయించారు. ఇదిలా ఉంటే త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల ప్రక్రియ సరిగ్గా లేదంటూ సీఎస్ కు ఫిర్యాదు చేశారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో రిజర్వేషన్ల ప్రక్రియ సరిగ్గా లేదని, ఈ ప్రక్రియని తిరిగి చేపట్టాలని సీఎస్ కు విజ్ఞప్తి చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదు చర్చానీయాంశంగా మారింది. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎం హరితని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యానగర్ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 11 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం జిల్లా కేంద్రానికి చెందిన కేటీఆర్ టీ స్టాల్ యజమాని శ్రీనివాస్ టీ కొట్టు ముందు టపాసులను పేల్చి సంబరాలు చేసుకున్నారు. తంగళ్లపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కలెక్టరేట్ చౌరస్తాలో టపాకాయలను కాల్చేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడి నుంచి కొంత దూరం వెళ్లిన అనంతరం పార్టీ నాయకులు టపాసులను కాల్చారు. జిల్లాలో ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేశారంటూ పలువురు బీఆర్ఎస్ నాయకులపై కలెక్టర్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యక్రమానికి ఆలస్యంగా హాజరు కావడంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆయనపైన సీఎంఓకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం వహించారంటూ హైకోర్టు కలెక్టర్కు మొట్టికాయలు వేసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ బదిలీ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నరరూప రాక్షసుని వధ ఈ రోజు జరిగింది. ఈ కలెక్టర్ బోర్డు తోటి 11 కొబ్బరికాయలు మొక్కినాం. సంతోషం. కొట్టరు అందరు మర్చిపోండి. కొట్టే బలం ఫుల్ అలాగ మాకు హక్కులు లేవా అంటే మా హక్కులు రోడ్డు మీద లేదు అని చెప్పాలి. మా హక్కులు ఎక్కడ మీరు చేసుకోవచ్చు. మా హక్కులు మీరు భంగం కల్పిస్తారా? ఎస్ఐ గారు భంగం కల్పిస్తారా? ఇబ్బంది లేకుండా చేస్తాం. మేము మా సంబరాలు మేము చేసుకుంటున్నాము. మా కొత్త కాడు శాతం పడుతున్నాము. ఇక్కడే చేసుకుంటున్నాం మేము. ఎందుకు సార్? దేనికి సార్? దేనికి చెప్పండి. మాకు హక్కులు లేవా? అంటే ఇన్న కాస్త మాకు వర్తించదా? ఎవరు చెప్పారు? నాకు అంటే తెలియదా? సిటిజన్ తెలియదా? నాకు తెలియదు. అవును మేము చేస్తున్నాం కదా. అవును అక్కడ చేసుకుంటాం మేము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి జిల్లాలోని ఐటీఐ కాలేజీలో సాంకేతిక పరిజ్ఞానం అందించేలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసింది. జగిత్యాల జిల్లా రూరల్ మండలం నర్సింగాపూర్ శివార్లో ఏర్పాటు చేసిన ఏటీసీ సెంటర్ ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివార్లో నూతన సాంకేతిక కేంద్రాన్ని అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఆల్ఫా కార్గో ఆటో నడిపి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో యువతకి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలోని ఐటీఐ కాలేజీలో సాంకేతిక పరిజ్ఞానం అందించే విధంగా అధునాతన సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 175 మంది విద్యార్థులకి వృత్తి విద్యలో శిక్షణ ఇచ్చేలా ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుమారు 33 కోట్ల రూపాయలతో పరికరాలు సమకూర్చినట్లు వివరించారు. అన్ని విధాల ముందుకు తీసుకెళ్తామన్న విషయాన్ని మనవి చేసుకుంటూ, ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఇండస్ట్రీ మినిస్టర్గా శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఈ శాఖ మంత్రివర్యులు డాక్టర్ వివేక్ గారు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట అటు శ్రీధర్ బాబు గారు కానీ ఇటు డాక్టర్ వివేక్ గారు కానీ మంత్రిగా నేను కానీ తప్పకుండా ఈ ఏటీసీ సెంటర్ను మరి ఈ రాష్ట్రంలో గొప్పగా సాంకేతికపరమైన కోర్సులు వచ్చే విధంగా కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ఉన్నారు. ఎందుకంటే నేను వారితో మనం మాట్లాడినాను. సార్ ఈరోజు మన ముఖ్యమంత్రి చేతుల మీద లాంఛన పరంగా ప్రారంభించుకుంటున్నాం సార్. ఇంకా అడిషనల్ క్లాసెస్ కానీ అడిషనల్ కోర్సెస్ కానీ సాంకేతిక పరంగా దేశంలో మన ప్రపంచంలో గొప్పగా వచ్చే విధంగా కోర్సులు తీసుకొస్తాం సార్. మీ జిల్లాకి ఏదైనా ఉంటే కూడా మీరు రిప్రజెంటేషన్ మంత్రిగా రాసి పంపించండి సార్ అని చెప్పి వారు చెప్పిన విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మరొకసారి ఇంత మంచి కార్యక్రమాల లోపల భాగస్వామ్యం చేసినటువంటి ఈ టెక్నికల్ ఏటీసీ సెంటర్ సంబంధించిన ప్రిన్సిపాల్ గారికి, అధ్యాపకులకు,
ఏదైతే ట్రైన్ చేసే ఇన్స్ట్రక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఏది అడిగినా నేను చేస్తా డాక్టర్ సాబ్ అని చెప్పి ఇదివరకు కూడా వారు స్వయాన మాట ఇచ్చారు ప్రజల కోసం అభివృద్ధి కోసమని. తప్పకుండా వారి నేతృత్వంలో జగిత్యాల జిల్లా ముందుకు సాగుతుందని, జిల్లా కేంద్రం ఈ జిల్లాకు ఒక గుండెకాయ లెక్క. మన కరీంనగర్ జిల్లా మంచిగా భౌగోళికంగా ఏర్పడ్డది గుండ్రగా. మరి అలాంటి గుండెకాయ లాంటి జగిత్యాల జిల్లా కేంద్రాన్ని నిరంతరం అభివృద్ధిలో మనం ఎన్నంటి ఉండాలని చెప్పి వారిని మరొకసారి కోరుతూ, గౌరవ మంత్రివర్యులు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసి ప్రారంభించిన సందర్భంలో వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పెద్దపల్లి ఐటీఐ కేంద్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక కేంద్రం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2324 కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రజా ప్రభుత్వం 65 ఐటీఐ సెంటర్లని అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసినట్లు తెలిపారు. ఏటీసీలో నైపుణ్య శిక్షణ పొందిన పిల్లలకి కనీసం 20,000 రూపాయల ప్రారంభ వేతనంతో ఉపాధి లభించేలా అనేక కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అన్నారు. పరిశ్రమలకి అవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకి అందించేందుకు టాటా సంస్థ సహకారంతో వివిధ కోర్సులు ఏటీసీలో విద్యార్థులకి నేర్పిస్తున్నామని అన్నారు. మన జిల్లాలో ఏటీసీలో 250కి పైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. పిల్లలు బాగా చదువుకుని జిల్లాకి మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, ఐటీసీ ప్రిన్సిపల్ బుసిరెడ్డి వెంకటరెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ద్వారా పేదల సొంతింటి కల సాకారమైందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి గ్రామంలో జిల్లాలో మొట్టమొదటగా పూర్తయిన ఇండ్ల ప్రారంభోత్సవంలో లబ్దిదారులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి గ్రామంలో చేపట్టిన పలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా లబ్దిదారులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు మహిళలు బోనాలు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకి సొంత ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకే ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. జగిత్యాల నియోజకవర్గ వ్యాప్తంగా 3,000 ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మండలంలోని కండ్లపల్లి గ్రామాన్ని ఎంచుకున్నట్లు వివరించారు. ఇందులో మొదటగా ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఎంఆర్ఓ వరందన్, డిఈ భాస్కర్ పాల్గొన్నారు.
మలిదశ ఉద్యమకారుడు మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని పలు పట్టణాలు, మండలాల్లో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాన్ని పలువురు కొనియాడారు. యువత కొండా లక్ష్మణ్ బాపూజీని ఆశయ సాధనకి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని చేనేత సహకార సంఘంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మిన్పాల ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అధ్యక్షుడు చీకట్ల మల్లయ్య, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వేముల రామ్మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యల్ని సీఎం రేవంత్ రెడ్డి, చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్తారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి, తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ ప్రజలు ఎందుకు కోరుకుంటా ఉన్నారనే విషయాన్ని ఆనాడు అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఆనాడు అసెంబ్లీలో మాట్లాడి మంత్రివర్గం నుంచి వైద్యులకి మంత్రికి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన తొలి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి అదే సాంప్రదాయాన్ని కొనసాగించి ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఏదైతే ఆనాడు ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు మరి జలదృశ్యం దగ్గర వారికి ఉన్నటువంటి ఆ భూమిని, వారికి ఏదైతే ఆ జలదృశ్యంలో ఉన్నటువంటి భూమిని టీఆర్ఎస్ పార్టీకి కేటాయించి మరి అక్కడి నుండే మళ్ళీ రెండో దశ ఉద్యమాన్ని ప్రారంభించే విధంగా మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ముందుండి నడిపేయడం మనందరికి కూడా ఒక స్ఫూర్తి. రాబోయే రోజుల్లో మరి ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఇలా పద్మశాలకు సంబంధించి మరి ఇప్పుడు సాయి మహేంద్రన్న గారు చెప్పినట్టు కానీ, రామూర్తి అని చెప్పినట్టు కానీ, రమేష్ అన్న గారు చెప్పినట్టు కానీ, భవిష్యత్తులో ఏదైతే సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ చేనేత సహకార సంఘ కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పద్మశాలి జిల్లా, మండల, మున్సిపాలిటీ నాయకులతో పాటు చేనేత కార్మికుల్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తొలిదశ తెలంగాణ ఉద్యమం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి జిల్లా నాయకులు వేముల రామూర్తి, ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ చైర్మన్ చీకట్ల మొండయ్య, మిట్టపల్లి మురళీధర్, ఐల రమేష్, సాయి మహేందర్ పాల్గొన్నారు. జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. మన ఆచార్య గారు కుమ్రంభీం జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబర్ 27వ తేదీన జన్మించారు. అతి చిన్న వయసులోనే రాజకీయంలోకి వచ్చి ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తదనంతరం ఈ రిజర్వేషన్ల కారణంగా నల్గొండ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. తర్వాత 2-3 సార్లు మంత్రిగా పనిచేయడం జరిగింది. 2 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినప్పటికీ అప్పుడున్న రాజకీయ ఒత్తిడిల వల్ల వారు ముఖ్యమంత్రి కాలేకపోయారు. వారు మన 1969లో మంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకతను గుర్తించి మంత్రి పదవికి కాంగ్రెస్ తరఫున మొట్టమొదటి మంత్రి గారు రాజీనామా చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో వారు రాజీనామా చేసి తొలి ఉద్యమానికి ఆజ్యం పోశారు. ఆ విధంగా తొలి ఉద్యమంలో మళ్ళీ ఉద్యమంలో కూడా మన కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే దానికి మొట్టమొదటి వ్యక్తి జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంగడి బజార్లో తెలంగాణ బాపూజీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జరిగాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ మలి దశలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది, మన ప్రజలు ఏ విధంగా అభివృద్ధి అవుతుంది అనే విషయాన్ని కూడా గొప్పటి ఆలోచన పరంగా ఉన్నట్టు మహనీయుడు. వారి జయంతి సందర్భంగా 110వ జయంతి సందర్భంగా వారి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా మార్కండేయ వారసులు కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులు, పద్మశాలి సంఘానికి సంబంధించిన కుల బాంధవులందరూ కూడా పేరు పేరున
మంత్రి గారు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక మహనీయుడు ఆ రోజు ఆయన యావత్తు ఆయన ఉన్న ఇల్లును, ఆయన స్థలాన్ని కూడా అప్పుడున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి ఉద్యమకారులు వారికి ఇక్కడి నుంచే మీరు తెలంగాణ ఉద్యమాన్ని మన దశలో మొదలుపెట్టాలి, మన ప్రత్యేక ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. 110వ జయంతి సందర్భంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎంతో ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంలో జగిత్యాల పట్టణానికి జిల్లా కేంద్రానికి వచ్చేసి నడిపొట్టున మార్కెట్ మందిరం వద్ద ఉన్న ఆచార్య కొండలక్ష్మణ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ గారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కొండలక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను కొనసాగిస్తూ అందరూ కూడా రాష్ట్రంలో మన ప్రాంతం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశ రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మార్కండేయ ఆలయ ఆవరణలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అసెంబ్లీలో సైతం పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. యువత ఆయన ఆశయ సాధనకి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, ప్యాక్స్ చైర్మన్ తిప్పరి శ్రీనివాస్, దుమ్మ ఆనంద్, పోతురాజ్ నాగరాజ్ పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం ఈ మనలో పెట్టాలి. సమాజం కోసం సేవ చేసినటువంటి, సమాజం కోసం కొట్లాడిన వ్యక్తులను స్మరించుకోవాలి. వారు అనేక ఉద్యమాలు చేశారు బాపూజీ గారు అని చెప్పి మా సంఘ నాయకుడు అని చెప్పి వారు నిజంగా ఈరోజు విగ్రహానికి ఏదైతే కార్యక్రమం చేపట్టారో నిజంగా వారందరికీ పేరు పేరున, సంఘ సభ్యులందరికీ పేరు పేరున మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలుస్తూ, తప్పకుండా ఇట్లాంటి గొప్ప వాళ్ళను ఒక సంఘానికో, ఒక కులానికో, ఒక మతానికో చేయకుండా సమాజం పట్ల వివిధ రూపాల్లో, వివిధ ధర్నాల్లో కావచ్చు, ఈ దేశం కోసం కొట్లాడిన తీరు వారిని స్మరించుకుంటూ రాబో తరాలకు, యువకులకు కావచ్చు, భవిష్యత్ తరాలకు తిరుపతి గారు మరియు మాజీ జడ్పీటీసీ నాగం కుమార్ గారు, మా కుల పెద్దలు, అన్ని కుల సంఘాల అధ్యక్షులు, నా కుల పెద్దలు, నా గ్రామస్తులు, యువకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ తరఫున మీకు అందరికీ పాదాభివందనం చేస్తున్నా. నేను ఒక బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి, మారుమూల ప్రాంతంలో జన్మించి, ఆయన ఒక అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఇంకోటి కీర్తిశేషులు పులి వీరన్న కానీ, కొండ లక్ష్మణ బాపూజీ కానీ, వారు అసెంబ్లీలో వాళ్ళ గొంతు చూస్తుంటే మీ చైతన్యం కావాలన్నటువంటి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఓసీపీల్లోకి వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. రామగుండం సింగరేణి సంస్థ పరిధిలో 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రోడ్లన్నీ బురదమయం కావడంతో భారీ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సుమారు రోజుకి 50,000 టన్నుల వరకు ఉత్పత్తికి నష్టం వాటిల్లుతుండగా ప్రస్తుతం నిల్వ ఉన్న బొగ్గుని విద్యుత్ పరిశ్రమకి సరఫరా చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ ఓజీ బ్లాక్ బస్టర్ కావాలని నవీన్ అనే యువకుడు బల్కంపేట ఇల్లమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నాడు. అక్కడి నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర చేపట్టాడు. ఈ నెల 23న హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేపట్టగా శనివారం కొండగట్టు ఆలయానికి చేరుకున్నాడు. గత ఎన్నికల్లో పవన్ గెలవాలని విజయవాడ దుర్గమ్మ గుడి నుంచి దత్తాత్రేయ ఆలయానికి పాదయాత్ర చేసినట్లు నవీన్ చెప్పాడు. నా పేరు నవీన్ అన్న. మాది తెలంగాణ హైదరాబాద్ జిల్లా. మాది అక్కడ చిత్తూరు మండలం అప్పుల గ్రామం. మాది ప్రస్తుతం హైదరాబాద్ నివసిస్తుంటాం. హైదరాబాద్లో గతంలో ఎలక్షన్ కూడా పిఠాపురంలో ముఖ్యమైన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలిచినట్టు చేస్తాను. ఎమ్మెల్యే గెలిచిందని చెప్పి విజయవాడ దుర్గమ్మ టెంపుల్ కాడికి వెళ్ళి పిఠాపురం దత్తాత్రేయ సాయంత్రం దాకా పాదయాత్ర చేసిన. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మెట్టుగాడు 20 తారీఖు రిలీజ్ ఉందని 23 తారీఖు రోజే పాదయాత్ర మొదలుపెట్టిన. ఈరోజు కొండగట్టు చేరుకుంటున్నా. జై పవన్ కళ్యాణ్ వచ్చేసి మెట్టు కావాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మండలంలోని అన్ని గ్రామాల పారిశుద్ధ్య కార్మిక పెండింగ్ వేతనాలు చెల్లించాలని దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకి 3 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, దీంతో బతుకమ్మ దసరా పండుగలకి కార్మిక కుటుంబాలు పస్తులుండే పరిస్థితి నెలకొందని వాపోయారు. వీరి దీక్షలకి బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. తక్షణమే కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోంపల్లి సురేందర్రావు, సెస్ డైరెక్ట్ సందుపట్ల అంజిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారావు, మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సర్వర్ పాషాతో పాటు కార్మికులు పాల్గొన్నారు. 24 గ్రామ పంచాయతీ కార్మికులం అందరం ముస్తాబాద్ మండల్ వచ్చి గ్రామ పంచాయతీ ముందు టెంట్ వేసుకున్న జరిగింది. ఎందుకంటే మాకు 3 నెలల నుంచి జీతాలు వస్తలేవు. ఈ జీతాలు అడుగుతుంటే కూడా అధికారులను అడిగినాము, కలెక్టర్ కూడా అడిగినాము. కలెక్టర్ కూడా మీకు 6 రోజులలో జీతాలు ఇస్తామని చెప్పిండు. 6 రోజులు పోయి 10 రోజులు దాటింది. మనం నిన్న పోయి కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా చేస్తే కూడా మాకు ఎలాంటి స్పందన రాలేదు. మేము వచ్చి ఈరోజు కొని మాకు పెండింగ్ జీతాలు వచ్చేదాకా ఈ టెంట్ కింద లేవమని ఇలాగైనా కూర్చున్నాం. మీరందరూ మాకు ఎంతో మద్దతుగా పలికినందుకు మేము ఎంతో మీకు రుణపడి ఉంటాం. ఈ ప్రభుత్వము 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు సోదరులందరూ. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు బాగుంటే, వాళ్ళు పనిచేస్తేనే గ్రామాలలో అభివృద్ధి కానీ, గ్రామాలలో పారిశుద్ధ్యం కానీ మంచి ఉంటుంది. వాళ్ళ అసలే చాలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ రేపటి ఎల్లుండి రోజు వరకే వాళ్ళకి సాయంత్రం వరకు కూడా ప్రకటన ఇవ్వాలి. ప్రభుత్వం ఇవ్వకుంటే సేవాభావంతో కావచ్చు, మానవత్వ దృష్టితో కావచ్చు, బతుకమ్మ దసరా 2 ముఖ్యమైనటువంటి పండుగలు భారతదేశంలో. అలాంటి పండుగల విషయంలో క్రమంలో మరి ఈ కార్మికులు పస్తులుంటే ఆ బాధ కానీ, ఆ గోస కానీ ఈ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుంది అని చెప్పి మేము హెచ్చరిస్తూ, అట్లాగే ఈ గ్రామ పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా. పెద్దపల్లి జిల్లా పోలీస్ స్టేషన్ పరిధి క్రెషర్ నగర్ లో విద్యుత్ షాక్ తో 3కి గాయాలయ్యాయి. విద్యుత్ తీగలు తెగిపడడంతో షాక్ కి గురైన గణేష్, శివకుమార్, నరేష్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం గోదావరికని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు. ఘటనకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చాలు చేస్తే అర్థమవుతుంది. మరి ఏం ఫ్రిడ్జ్ కాలిందా లేకపోతే టీవీ అయితే ఎవరు దిక్కు చుట్టుపక్కల ఎవరు రారు, ఎవరు చెప్పారు, భయపడతారు. ఇక్కడ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులతో కలిసి చర్చించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, డైరెక్టర్లు చాడ శ్రీధర్ రెడ్డి, పేరాల లక్ష్మి, బండి లక్ష్మి, సంఘ సెక్రటరీ కాటం నరసయ్య పాల్గొన్నారు. సంఘంలో 80 లక్షలు డిపాజిట్ రూపంలో, మరొక 20-30 లక్షలు నగదు రూపంలో కూడా మన సంస్థలో ఉన్నాయి. ఇది కూడా మన అందరి కృషితోటి, అటు ధాన్యం సెంటర్లతోటి కానీ, మన ఎల్టీ లోన్లతోటి కానీ ఇవన్నీ సమకూర్చుకున్నాం. అలాగే
మనకు ముఖ్యంగా ఇందాక మన పెద్దలు చెప్పినట్టు అందరూ సంఘ సభ్యులు కూడా చెప్పిన సలహా సూచనల ప్రకారం మనకు యూరియా వస్తే కనీసం ఇక్కడ డంప్ చేసుకొని మనం నిల్వ చేసుకోవడానికి కూడా ఒక గోదాం లేదు. మన రాష్ట్ర మంత్రివర్యులు మన లోకల్ మినిస్టర్ రవాణా శాఖ మంత్రి గారిని మేము కూడా మన పాలకవర్గం అందరం కలిసి వెళ్ళి గుంకులపల్లిలో ఒక గోదాం మరియు ఇక్కడ చిగురుమాలో కూడా ఒక గోదాం నిర్మించడానికి తగిన స్థలం. అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రోజువారీగా వేద పండితులు మండపాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 7వ రోజు వేడుకల్లో భాగంగా అమ్మవారు లలితాదేవి రూపంలో భక్తులకి అభయమిచ్చారు. వేడుకలకి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. సర్వసభ్య సమావేశం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పూసాల భక్త మార్కండేయ దేవాలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని అర్చనలు, అభిషేకాలు, హోమాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. చైర్మన్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో వలస నీలయ్య, వలస భాస్కర్, వడ్నాల రమేష్, పెగడ కిషన్, శ్రీనివాస్ తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖ్యే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మినే నమః, ఓం పద్మగంధినే నమః, ఓం పుణ్యగంధా బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వర్యే నమః. శ్రీలక్ష్మీ దేవతాష్టోత్తర పూజాం సమర్పయామి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని శ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా లలితాదేవి రూపంలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేసి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బసవత్తుల రాజమౌళి స్వామి, శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన ఉప్పల కుమార్ దంపతులు పాల్గొని అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలోని దుర్గాదేవి మండపం వద్ద ప్రముఖ అర్చకులు చంద్రశేఖర్ శర్మ, లలిత దంపతుల మనవరాలు శార్వాణి చేసిన కూచిపూడి నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు కాసర్ల అనంతరెడ్డి, అంజలి దంపతులు శార్వాణికి మెమంటోను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.